అందరికీ నమస్కారం। ఈరోజు గావ్ చలో అభియాన్ పల్లెకు పోదాం చలో కార్యక్రమం ఈరోజు భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని జాతీయ నాయకత్వం అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని భాజపా పాలిత రాష్ట్రాల్లో కావచ్చు అన్ని రకాలుగా గావ్ చలో అభియాన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి। ఈరోజు గావ్ చలో అభియాన్ అనే పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారే ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమము ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేపడుతున్నటువంటి ప్రజా సంక్షేమ ప్రభుత్వం యొక్క ప్రజా పరిపాలన నిర్ణయాలను సంక్షేమ పథకాలను సాక్షాత్తు గ్రామ స్థాయికి కావచ్చు పట్టణ స్థాయికి కావచ్చు పల్లె పల్లెకు గడప గడపకు ప్రతి ఇంటికి తెలియజేసే ఉద్దేశంలో భాగంగా గావ్ చలో అభియాన్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। ఈ గావ్ చలో అభియాన్ పథకం చాలా సక్సెస్ఫుల్ గా విజయవంతంగా పూర్తి చేయబడింది। ఈరోజు గావ్ చలో అభియాన్ అనే కార్యక్రమం ఎంత సక్సెస్ఫుల్ గా ముగిసిందంటే పల్లె పల్లెకు బీజేపీ, ప్రతి గడప గడపకు బీజేపీ, ప్రతి ఇంటి ఇంటికి బీజేపీ, కేంద్రంలో మరొక్కసారి మోడీ సర్కార్, ఆంధ్రాలో ఒక్కసారి బీజేపీ సర్కార్ అనే విధంగా ఈరోజు ముందుకెళ్ళింది। ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారి నాయకత్వంలో అదేవిధంగా జిల్లా అధ్యక్షుల నాయకత్వంలో మండల కన్వీనర్లు కో కన్వీనర్లు నియోజకవర్గం స్థాయి యొక్క కన్వీనర్ల సహాయంతో గ్రామ స్థాయిల నుంచి పట్టణ స్థాయి వరకు ప్రతి చోట పల్లె పల్లెన పట్టణ స్థాయిలో కూడా వార్డు బూతుల్లో గ్రామ బూతుల్లో ఈరోజు గావ్ చలో అభియాన్ అనే పథకం ఈరోజు ముగిసింది। ఈరోజు గావ్ చలో అభియాన్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం మనకందరికీ తెలుసు। కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రతి సంక్షేమ పథకాలను ప్రజలకు వాళ్ళ ఇంటి ముందుకు తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారి యొక్క అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి భారతదేశాన్ని ప్రపంచ దేశం స్థాయిలో విశ్వగురు స్థానానికి తీసుకెళ్లే ఒక లక్ష్యం వికసిత్ భారత్, సంపూర్ణ వికసిత్ భారత్ లో భాగంగా 2047 నాటికి భారతదేశం అగ్రవర్ణ దేశం అవ్వాలని చెప్పేసి నరేంద్ర మోదీ గారి చిరకాల స్వప్నం। దీన్ని సాధించే దిశగా మనం వికసిత్ భారత్ కార్యక్రమాలను గతంలో చేయడం జరిగింది। అదేవిధంగా ఇప్పుడు గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు పల్లెలకు పట్టణాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ ప్రజా పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వాటి యొక్క విశ్లేషణలను గుర్తించి ప్రజలకు తెలియజేసే విధంగా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల ద్వారా కావచ్చు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల ద్వారా అక్కడ ఉన్నటువంటి సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలు గుర్తించే విధంగా వాటిని వెంటనే పరిష్కారం చేసే విధంగా ఈ రోజు గావ్ చలో అభియాన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈరోజు గావ్ చలో అభియాన్ లో చాలా మంది నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అదేవిధంగా భాజపాకు సంబంధించినటువంటి మిత్ర బృందం కావచ్చు అదేవిధంగా అభిమానులు కానీ ఒకటే చెప్తున్నారు, కేంద్రంలో మళ్ళీ వచ్చేది మోదీ గారే, కేంద్రంలో మళ్ళీ వచ్చేది భాజపా ప్రభుత్వమే అనేంతగా ఈరోజు ప్రజా సంక్షేమ పరిపాలన కొనసాగుతుంది। ఈరోజు కేంద్రంలోనే మరొక్కసారి కేంద్రంలో బీజేపీ అదేవిధంగా ఆంధ్రాలో ఒక్కసారి బీజేపీ అనే నినాదంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా ముందుకెళ్తున్నారు। ఈ విధంగా గావ్ చలో అభియాన్ సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మన నంద్యాల జిల్లాలో అధ్యక్షురాలు బైరెడ్డి శబరి అక్క గారికి అదేవిధంగా 5 జిల్లాలకు సంబంధించి క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సాయిత్రమ్మ గారికి అదేవిధంగా నంద్యాల జిల్లాకు సంబంధించిన 7 అసెంబ్లీ కన్వీనర్లకు అదేవిధంగా మండల అధ్యక్షులకు కో కన్వీనర్లకు ప్రతి ఒక్కరికి గావ్ చలో అభియాన్ కో కన్వీనర్ గా అదేవిధంగా గావ్ చలో అభియాన్ కు సంబంధించి కన్వీనర్ గా ఉన్న నటేష్, కో కన్వీనర్ రామకృష్ణారెడ్డి గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను। నిజంగా గావ్ చలో అభియాన్ అనేటువంటి ఒక ముఖ్య కార్యక్రమంకు నాకు అవకాశం ఇచ్చి నన్ను అండదండలుగా ఇస్తూ ముందుకెళ్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కృషి చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి అదేవిధంగా నంద్యాల జిల్లా అధ్యక్షురాలు బైరెడ్డి శబరి అక్క గారికి అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ సాయిత్రమ్మ గారికి ముఖ్యంగా డోన్ నియోజకవర్గంలో ఈ గావ్ చలో అభియాన్ అనే పథకం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వడానికి సహకరించినటువంటి డోన్ బీజేపీ అసెంబ్లీ సీనియర్ నాయకులు సందు వెంకటరమణ గారికి అదేవిధంగా బేతంచెర్ల మండలము ప్యాపిలి మండలం డోన్ మండలం అధ్యక్షులకు కార్యకర్తలకు స్థానిక నాయకులకు ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను, కృతజ్ఞతలు తెలుపుతున్నాను। జై హింద్।
ఇది బాగానే వచ్చిందా?